జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పాకిస్తాన్లో గత వారం 10 రోజులుగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. అది బలూచిస్తాన్ వేర్పాటువాదులు కావచ్చు, లేదా ఇతర ఉగ్రవాద సంస్థలు కావచ్చు. అసలు ఈ దాడులు కొన్ని తెలిసి జరుగుతున్నాయి, కొన్ని ఎవరు చేస్తున్నారో తెలుస్తున్నాయి, కొన్ని దాడులు ఎవరు చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. పాకిస్తాన్లో ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, పాకిస్తాన్ భవితవ్యం ఏంటి అనేటువంటి అంశం మీద ఇవాళ ఈ చర్చలో మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. గత వారం 10 రోజులుగా పాకిస్తాన్లో వరుసగా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ అటాక్స్ వెనక ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అంటే దీని ఒకరు అని మనం చెప్పడానికి వీల్లేదు. దీంట్లో మనకు బలుచి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు. అలాగే మనకు టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనో దాన్ని పాకిస్తాన్ తాలిబాన్ అంటారు, వాళ్ళు దాడులు చేస్తున్నారు. అలాగే ఐసిస్ ఖొరాసాన్ అని చెప్పేసి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇటువంటి కొన్ని తంజీమ్స్ అన్నీ కూడా అన్నీ సక్రియంగా ఉన్నాయి. అవి మనకు దక్షిణ బలోచిస్తాన్ దగ్గర నుంచి తీసుకుని వజీరిస్తాను, తర్వాత ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ గతంలో ఫటా అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఫెడరలీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియా అని పిలిచేవాళ్ళు. అంటే మన యూనియన్ టెరిటరీ లాంటిది. ప్రస్తుతం దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాన్ని మర్జ్ చేశారు. ఆ ప్రాంతాల దగ్గర నుంచి తీసుకుని అంటే దక్షిణ నుంచి ఉత్తరం దాకా చాలా దాడులు జరుగుతున్నాయి వాళ్ళకి. జోగ్రఫీగా మనం గీత గీసి చూసామంటే సింధు నది ఆ దేశాన్ని 2 భాగాలుగా మనం చూసామంటే సింధు నదికి ఈస్ట్ సైడ్ ఉన్నవి అంటే పంజాబ్ కావచ్చు, మనకు సింధ్ కావచ్చు, ఈ ప్రాంతంలో పెద్దగా లేవు, అడపదడప కొన్ని జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇబ్బంది అంతా కూడాను ఆహారం లేకపోవడము, పేదరికము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెద్దగా పెరిగిపోవడము, చాలామంది సింధులో అయితే కనుక వరదల వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ సింధు నదికి వెస్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో అక్కడంతా కూడాను అస్థిర వాతావరణం ఉన్నది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి లిటరల్గా కంట్రోల్ రోజు రోజుకి కోల్పోతున్నారు. వాళ్ళు ప్రతిరోజు కొద్దో గొప్ప పాక్ సైనికులు చనిపోతున్నారు. అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, వీళ్ళ చేతులు అంత చిక్కకుండా ఉంది. కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియటం లేదు. అంటే కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు, కానీ క్లెయిమ్ చేసిన వాళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. అంతకంటే ముందర మనం చూసాం, గత కొన్ని నెలలుగా 6-7 నెలలుగా భారత వ్యతిరేక శక్తులు పాకిస్తానీ మన ఖలిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళని వెతికి వాళ్ళని చంపుతున్నటువంటి విషయాలు మనకు తెలుసు. డ్రమాటిక్ సిచ్యువేషన్. అది వాళ్ళు ఆఫ్ కోర్స్ రా చేస్తోంది అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. అంటే రామ్ చేస్తోంది అనడానికి కారణాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే చనిపోతున్న వ్యక్తులు భారత వ్యతిరేక శక్తులు చనిపోయారు. కాబట్టి రా చేస్తోంది అనడంలో దాన్ని ఎవరు బహుశా దాన్ని తిరస్కరించలేరు. కానీ ఎవిడెన్స్ లేదు, ఎక్కడా కూడా ఎవిడెన్స్ ముందు పెట్టలేదు. ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది లింకు, పలానా వ్యక్తి రా నుంచి ఫోన్ చేసి చెప్పాడు, ఆర్ ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, వీడికి ఇచ్చిన మందు సామాగ్రో గన్నులో రా ప్రొవైడ్ చేసింది, మీరు ఎవిడెన్స్ చూపించండి. ఎవిడెన్సే కాదు, ఎవరు చంపారో అజ్ఞాత వ్యక్తులు ఇంతదాకా ఎవరు పట్టుబడలేదు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలోనే చాలా గొప్ప నిఘా సంస్థ అని చెప్పుకునేటువంటి ఐఎస్ఐ వాళ్ళ దేశంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి మహమ్మద్ గుల్ అనేటువంటి ఐఎస్ఐ చీఫ్, అతను చాలా ప్రగల్భాలు పలుకుతూ స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో మేము సోవియట్ యూనియన్ ఓడించాం, ఇప్పుడు అమెరికాను ఓడిస్తాం, వాళ్ళ పైసలు తీసుకునే వాళ్ళని ఓడిస్తామని అతను ప్రగల్భాలు పలికాడు. అలాగే భారతదేశాన్ని కూడా మేము వదలము, వాళ్ళు కూడా చాలా చావుదెబ్బ తినాల్సిందే అని చెప్పి అప్పుడు బెదిరించాడు అతను. అలాగే అది చెప్పినట్టుగానే అమెరికా అక్కడి నుంచి ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన విధంతా మనకు తెలుసు. అంటే డబుల్ గేమ్ ఆడారు వీళ్ళు. ఈరోజు ఆ పాములన్నీ వచ్చి వాళ్ళనే తింటున్నాయి, వాళ్ళనే కాటేస్తున్నాయి. ఇది హిల్లరీ క్లింటన్ ఇచ్చిన స్టేట్మెంట్. మీ పెరట్లో మీరు కనుక పాములను పెంచితే మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులనే చంపుతుంది, వాళ్ళనే కాటేస్తుంది అనుకోకండి, మిమ్మల్ని కూడా కాటేస్తుంది అని ఆవిడ చెప్పారు. ఈరోజు అదే చూస్తున్నాం. వీళ్ళు పెట్టి పోషించినటువంటి ఈ తంజీములు, ఈ యొక్క వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పాకిస్తాన్ మీదే విరుచుకుపడుతున్నారు. గతంలో వీళ్ళనందరినీ భారతదేశం వైపు మళ్లించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే ఒకరిని చంపడం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళలా ఒక అస్త్రంగా వాళ్ళని తయారు చేశారు. వాళ్ళ జీవితంలో ఇంకా ఒక ఉద్యోగం చేయలేరు, ఒక పనిముట్లు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి. అటువంటి వ్యక్తులని గతంలో
సునాయాసంగా భారతదేశం పంపించేవాళ్ళు. ఎప్పుడైతే మనం దాన్ని మన సెక్యూరిటీ వలయం పటిష్టం చేసుకున్నామో ప్లస్ సీజ్ ఫైర్ పెట్టుకున్నాం వాళ్ళతోటి. సీజ్ ఫైర్ దృష్ట్యా ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి అక్కడ ఇద్దరు కాల్పులు చేసుకోవట్లేదు. మన సైన్యం వాళ్ళ సైన్యం కాల్పులు చేసుకోవట్లేదు. గతంలో వాళ్ళు కాల్పులు ఎందుకు చేసేవాళ్ళంటే వీళ్ళని అక్కడి నుంచి భారతదేశంలోకి వాళ్ళు పంపించడానికి కోసమని కాల్పులు చేసేవాళ్ళు. మనం కాల్పుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు జారుకొని లోపలికి వచ్చేవాళ్ళు. ఈరోజు కాల్పులు జరగట్లేదు కాబట్టి వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి. అడపాదడపా ప్రయత్నం చేస్తే మన వాళ్ళు సెక్యూరిటీ వలయం చాలా పటిష్టంగా ఉన్నది, వాళ్ళని చంపేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 95% ఇన్ఫిల్ట్రేషన్ మనం ఆపగలిగాం. 5% ఎలాగో ఆపలేం, కానీ ఎందుకంటే చాలా అక్కడ ఉన్నటువంటి టెరేన్ మనం ప్రతి దగ్గర మనిషిని పెట్టలేం. మనం అడవులు కింకారణ్యాలు ఉంటాయి, తర్వాత అక్కడ నదులు పారుతుంటాయి, నదుల్లో వాళ్ళు వచ్చారంటే ఇటువంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. 5% మనం ఆపలేం, కానీ 95% ఆపగలిగాం. ఈ పరిస్థితులలో వీళ్ళకి తెలిసిందే యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర అస్త్రాలు చాలా ఉన్నాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి అస్త్రాలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా వదిలేసి వెళ్ళారు. నైట్ విజన్ ఎక్విప్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద ఏమంటారంటే మనకు ప్రెసిషన్ బాంబర్స్, ప్రెసిషన్ మిసైల్స్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ ఒక పెద్ద బ్లండర్ చేసింది అనుకోవచ్చా? అంటే ఇది చాలా చిన్న అటాక్. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసింది ఏదో ఊర్లో వెళ్ళి 2 బాంబులు వేసి వచ్చారు వాళ్ళు. దానికే తాలిబాన్ చాలా తీవ్రంగా దానికి ప్రతిఘటించి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మాతో పెట్టుకోకండి, మేము 2 ప్రపంచ శక్తులను ఓడించాము, మాకు యుద్ధం ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు అటువంటి దుశ్చర్యలు మా మీద చేయకండి, మా సార్వభౌమత్వం ఏదైతే ఉందో మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మీరు మా మీద ఇటువంటి దుశ్చర్యలు చేశారంటే దానికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు. తాలిబాన్ బెదిరించింది పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏమీ లేవు. బైకుల్లో వచ్చేటువంటి తంజీం వాళ్ళు కొన్ని దశకాలుగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు సోవియట్ యూనియన్తో యుద్ధం చేశారు, తర్వాత వీళ్ళతో యుద్ధం చేశారు. కాబట్టి వాళ్ళని పట్టి పోషించింది ఎవరు? పాకిస్తానే. ఆ ట్రైబల్ ఏరియాస్లోనే వీళ్ళకి అన్ని తంజీములు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఐఎస్ఐనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఈరోజు వాళ్ళే వీళ్ళ గురువులకి పాఠాలు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాతో పెట్టుకోకండి అని వాళ్ళు బెదిరించారు. వాళ్ళు బెదిరించడమే కాదు, యాక్షన్ చేశారు. వాళ్ళు ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అబ్జర్వేషన్ పోస్ట్, వాళ్ళ ఆర్మీకి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ని వీళ్ళు చాలా ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు తాలిబాన్ వస్తుందని భయపడి వీళ్ళు అక్కడి నుంచి పారిపోతున్నారు. అలాగే మనకు బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్లో గోడర్ మీద అటాక్ చేశారు. గోడర్ మీద అటాక్ చేయడం అంటే చైనా మీద అటాక్ చేయడం లిటరల్గా. చైనా యొక్క ఆస్తులన్నీ అక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి దాన్ని తయారు చేశారు. వాళ్ళు అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే చైనీస్ ఇంజనీర్స్ దాసు డ్యామ్ అని ఒకటి ఉన్నది. ఆ దాసు డ్యామ్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళ మీద దాడి చేసి 5 మందిని చంపేశారు. అలాగే తొర్బట్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది, ఒక ఊరున్నది. ఆ తొర్బట్ అనేది కూడా గోడకు దగ్గరగా ఉంటుంది. ఈ తొర్బట్ అన్న ఊర్లో వాళ్ళ నేవల్ ఎయిర్ బేస్ ఉంది పాకిస్తాన్. అంటే నేవీకి సంబంధించిన ఎయిర్ బేస్. వాళ్ళ షిప్లకు సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళడానికి డ్రోన్స్ ఇటువంటివన్నీ పెట్టుకుంటారు అక్కడ. దాని మీద దాడి చేసి చైనా ఇచ్చినటువంటి డ్రోన్లను ధ్వంసం చేశారు. ఇంత హై సెక్యూరిటీ జోన్స్ మామూలుగా గిరిధర్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నేవల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ లేదా గ్వాదర్ పోర్ట్ కానీ అక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి చైనా ఇచ్చినటువంటి కొన్ని డిఫెన్స్ పరికరాలు సామగ్రి కూడా ధ్వంసం అయ్యాయి అంటే ఇక ఇలాంటి అటాక్స్ ఇంకా మరికొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా ఇంత హై సెక్యూరిటీ జోన్స్లోనే అటాక్ జరిగితే మిగతా సామాన్య ప్లేసెస్లో అటాక్ చేయడానికి ఆస్కారం లేదంటారు? తప్పకుండా ఉంది. అందుకనే ఈరోజు పరిస్థితి దుర్భరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ఏదైతే ఉందో చైనా తిలోదకాలు వదిలేసుకుంది. ఏమి చేయలేమని అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఆల్రెడీ దాసు డ్యామ్కి సంబంధించి ఇది 2వ అటాక్. గతంలో కొంతమంది చైనీస్ చనిపోయారు, ఇప్పుడు ఆల్రెడీ 2వ అటాక్ జరిగింది. దీంతో పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా ఎంబసీకి వెళ్ళి ఏదో నివాళులు అర్పించి వాళ్ళకి సానుభూతి తెలిపి వచ్చాడని. సానుభూతి కాదు, సెక్యూరిటీకి ఏం చేస్తున్నామని చైనా వాళ్ళని ప్రశ్నిస్తోంది. మేము ఇంకా అదనంగా బలం ఇస్తున్నాము. ఇప్పుడు అంతకంటే బలగం ఇంకెవరు ఇవ్వలేరు. అంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వలయం ఉన్నా కానీ వీళ్ళు వచ్చి కొట్టగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకల్స్, అక్కడ ఉన్నటువంటి స్థానికులు. వాళ్ళు స్థానికులు తెలిసినట్టు వీళ్ళకి పంజాబీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో వాళ్ళకి తెలిసినట్టు వీళ్ళకి తెలియదు. కొన్ని నెలల క్రితం, ఒక 3-4 నెలల క్రితం 2 ఆర్మీ క్యాంప్స్ని రమారమి 3-4 రోజులు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వీళ్ళు హెలికాప్టర్ గన్షిప్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి హెలికాప్టర్స్ తోటి వీళ్ళ మీద దాడులు చేసినా కానీ కూడా వీళ్ళని అక్కడి నుంచి తీయలేకపోయారు. 3-4 రోజుల తర్వాత వీళ్ళు చనిపోవడం జరిగింది. ఇంతలో రమారమి 200 పైబడి పాకిస్తానీ సైనికుల్ని వీళ్ళు చంపేశారు వాళ్ళు.
కానీ అఫ్కోర్స్ పాకిస్తాన్ 20 మంది చనిపోయారని 10 మంది చనిపోయారని ఇటువంటి తప్పుడు అంకెలు ఇచ్చారు వాళ్ళు. 200 పైబడి ఒక్కొక్క క్యాంపులో వాళ్ళని చంపారు ఆ రోజు. కాబట్టి వాళ్ళకి అంతటి శక్తి ఎక్కడి నుంచి ఉంది? టీటీపీ, బలూచి లిబరేషన్ ఆర్మీ వీళ్ళిద్దరూ కూడాను ఒక టాక్టికల్ ఒప్పందం పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్లకు సామాగ్రి టీటీపీ ఇస్తుంది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చేసే దాడులు పాకిస్తాన్ తట్టుకోలేకుండా ఉంది. ఇంత పెద్ద సెక్యూరిటీ పెట్టి ఒక మొత్తం బెటాలియన్ సిపిఈసిని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి గోడర్లో పెట్టారు, గోడర్ ఆ ప్రాంతంలో వీళ్ళు పెట్టారు. అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ ఏదైతే 5 స్టార్ హోటల్ ఉందో అక్కడ చైనీస్ దిగుతారో దాని మీద దాడులు జరిగాయి. సో పాకిస్తాన్ చేతి నుంచి లిటరల్గా జారిపోయిందని అనుకోవాలి. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితి. చైనా ఏమో మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, మీరు చేయకపోతే మా సైన్యాన్ని మేము దించుతాము, మా సెక్యూరిటీ మేమే చూసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. చైనీస్ ఆర్మీ వచ్చేసిందంటే ఇంకా పాకిస్తాన్ ఎందుకు? అక్కడ పాకిస్తాన్ లిటరల్గా చైనా యొక్క ఒక రాష్ట్రంగా తయారవుతుంది, చైనాలో ఒక స్టేట్గా తయారవుతుంది. అందుకని వీళ్ళు ఇప్పటివరకు రెసిస్ట్ చేస్తున్నారు. ఒక న్యూక్లియర్ శక్తి అయి ఉండి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకుండా ఉన్నారు, చైనా వచ్చి తమ రక్షణ తామే చేసుకుంటుందంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ శక్తులన్నీ కూడాను మేమే ఇస్లాంకి ఠేకేదారులు అని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తానీ పంజాబీల కంటే మీరు ముస్లింసే కాదు అసలైన షరియా తీసుకొని రావాలి అని చెప్పి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు ముస్లిం మధ్యలో ఏం చేయగలరు? కాఫర్లను అయితే తిట్టచ్చు, ముస్లింలు కాదు కాబట్టి ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు వాళ్ళే ముస్లింసే మిమ్మల్ని అటాక్ చేస్తుంటే మీ పరిస్థితి ఏంటి? సో మీ ఇస్లాము ఉండవలసిన పాళ్లలో ఇస్లాం లేదు, మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నిస్తుంటే వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా రాడికలైజేషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ పెట్టి పోషించినటువంటి విషవృక్షం ఈరోజు అది ఫలాలిస్తున్నది. అక్కడ దాని ఆకులు, దాని నుంచి వచ్చే గాలి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. కరెక్ట్. అయితే గతంలో మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని నెలలుగా అక్కడ డ్రమాటిక్ సిచ్యువేషన్స్ మధ్య, నాటకీయ పరిణామాల మధ్య భారత వ్యతిరేక శక్తులు, వ్యక్తులు కూడా అంతమైపోతూ వస్తున్నారు. అది సాధారణంగానే చేయిస్తోంది, భారత్ చేయిస్తోంది అనేటువంటి ఒక ఆరోపణలు పాకిస్తాన్ చేయడం సహజమే. అయితే ఇప్పుడు జరుగుతుంది కూడా, ఎవరు చేస్తున్నా కొన్ని తెలిసి కొన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి, క్లెయిమ్ చేయనివి ఎవరు చేశారో తెలియదు. అయితే అనుకుందాము, లేకపోతే కాదు, ఇంకేదో XYZ ఏదో ఒక కనబడిన ఇన్విజిబుల్ పవర్ అనుకోండి, ఇదంతా చేస్తున్నది. ఇక్కడ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ డెఫినెట్గా మోదీ గారు రావాలని డెఫినెట్గా పాకిస్తాన్ కోరుకోదు, పాకిస్తాన్ కోరుకోదు, అమెరికా కోరుకోదు, చైనా కూడా కోరుకోదు. ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్కు అక్కడే కుంపటి రగులుతోంది. కాబట్టి అలాంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. ఆ XYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇన్విజిబుల్ పవర్ ఏదైతే ఉందో. అంటే మనమేం చేయకర్లా. మనకు మహాభారతంలో ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది, భీముడు చెప్తాడు, కాగల కార్యానికి గంధర్వే చేయగా మనకెందుకు అని చెప్పి స్టేట్మెంట్ ఉంది. కాబట్టి మనమేం చేయకర్లా, వాళ్ళలోనే అన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. బలూచీలు మొదటి రోజు నుంచి మేము పాకిస్తానీలు కాదని చెప్తున్నారు. వాళ్ళు ఎన్నో దఫాలు యుద్ధాలు చేశారు. వాళ్ళు భారతదేశం నుంచి సమర్థన ఉన్నప్పుడు చేశారు, లేనప్పుడు చేశారు. వాళ్ళు వాళ్ళ భావజాలం చాలా క్లియర్గా ఉంది, మేము పాకిస్తానీలు కాదు అని నిర్ధారించుకున్నారు. వాళ్ళు సరే మన లాహోర్కి తర్వాత ఇస్లామాబాద్కి అమ్ముడుపోయినటువంటి కొంతమంది బలూచీలు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండడము, అక్కడ కొంత వాళ్ళు అక్కడ సత్తా కోసం పైసల కోసం ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ సమాజం, బలూచీ సమాజం మాత్రం ఎప్పుడు కూడాను పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. అలాగే మనకు పష్తూనిస్తాన్లో కూడా ఈ లైన్ ఏదైతే డూరాండ్ లైన్ ఎవరైతే బ్రిటిష్ గీశారు, ఎప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు వీళ్ళు కాబుల్ దాకా వెళ్ళి వస్తే కనుక కాబుల్లో వీళ్ళ సైన్యం, బ్రిటిష్ సైన్యం మొత్తం సర్వనాశనమైంది. వాళ్ళ కమాండర్ ఒకడు దెబ్బలు తగిలి గుర్రం మీద మెల్లిగా పెషావర్లోకి రావడం జరిగింది. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళని అవమానించడానికి కోసము సగం ఆఫ్ఘనిస్తాన్ని తీసుకుని బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు కలుపుకున్నారు. డ్యూరండ్ లైన్ ఒకటి గీసి మధ్యలో గీత గీశారు. సరే అప్పుడు బార్డర్ ఫెన్సింగ్ ఏం లేవు కాబట్టి వాళ్ళు వీళ్ళు అటు ఇటు వెళుతూ వస్తుండేవాళ్ళు. కాకపోతే ఈ దేశం వేరే అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఎప్పుడైతే పాకిస్తాన్ అన్న దేశం అన్న ఒకటి ఏర్పడిందో వాళ్ళు ఈ డూరండ్ లైన్నే మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు కూర్చున్నారు. దాన్ని ఏ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రాజు ఎవరైతే ఉన్నారో అతను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. రషీద్ దోస్తం తర్వాత ఇతరత్ర శక్తులు ఉన్నాయి ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇది మన తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కర్జాయ్, తర్వాత గనీ ఇటువంటి ప్రభుత్వాలు వచ్చాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు.
అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు కానీ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈ డూరన్ లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఇటు సైడ్ ఉన్న పష్తూన్లు అటు సైడ్ ఉన్న పష్తూన్లు మేమంతా ఒకటే. వాళ్ళు యాక్చువల్గా మ్యాప్ రిలీజ్ చేసిన తాలిబాన్ ఎంతవరకు మనకు అటక్ వరకు వాళ్ళు రిలీజ్ చేసి ఇంతవరకు మా ఆఫ్ఘనిస్తాన్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళ పాటలు కూడా రాశారు, ఇది అటక్ వరకు ఆఫ్ఘనిస్తాన్ అని వాళ్ళు రాసుకున్నారు, పాటలు కూడా రాసుకున్నారు పష్తూన్లో. కాబట్టి వాళ్ళల్లో మళ్ళీ 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం వచ్చేసి యుద్ధం చేస్తోంది, ఎవరు టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. వీళ్ళకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్కి ఇద్దరికి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరూ ఒకటే మద్రాసా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళేమో పాకిస్తాన్ మీద అటాక్ చేస్తారు, వాళ్ళు అమెరికన్ ఇంట్రెస్ట్ మీద అటాక్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తున్నది. అందుకనే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి మంజూర్ పష్తీన్ అన్నటువంటి వ్యక్తి పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ అని చెప్పి ఒక శాంతియుతంగా ఒక పోరాటం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేయట్లేదు, మేము పాకిస్తాన్లో ఉన్నా మా హక్కులు మాకు కావాలి అని పోరాటం చేస్తున్నారు. ఈ ఇద్దరిలో పాకిస్తాన్ ప్రభుత్వం కనీసం ఈ మనకు శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళకి సమర్థన ఇవ్వవలసింది. సో దట్ ఆ సమాజం క్రమేపీ ఆ ఉగ్రవాదం నుంచి ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏం చేశారు, వీళ్ళని చాలా కఠినంగా అణిచివేసి మంజూర్ పస్తీని జైల్లో పడేసి చాలామందిని చంపేసి మంజూర్ పస్తీన్ మీద అటాక్ కూడా చేయించి ఇవన్నీ చేశారు. దాంతో టీటీపీ ఏమంటోంది, మీరు శాంతియుతంగా ప్రయత్నం చేసి ఏమి లాభం లేదు, వీళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బే ఇది మనకు నివారణ అని చెప్పి వీళ్ళకి ఎలా చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారో అది చేస్తామని చెప్పి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ కంట్రోల్ లిటరల్గా లేదు అక్కడ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అటువంటి పరిస్థితి రావడానికి మూల కారణం ఏంటంటే పాకిస్తానీ పంజాబ్ ఉన్నది, ఇంకా మిగతా ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకు ఊడిగం చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అన్నటువంటి భావజాలం. మేమే ఉన్నాము, మీరందరూ లేరు. ఫర్ ఇన్స్టెన్స్ బలూచ్ రెజిమెంట్ ఉంది వాళ్ళ దగ్గర. బలూచ్ రెజిమెంట్ మనం ఏమనుకుంటాం, ఫర్ ఇన్స్టెన్స్ మనకు పంజాబ్ రెజిమెంట్ ఉంది, పంజాబ్ రెజిమెంట్లో మెజారిటీ పంజాబీలే ఉంటారు. అస్సాం రైఫల్స్ ఉంది, బహుశా అందరూ అస్సామీలు ఎక్కువ ఉంటారు. మెడ్రాస్ శాపర్స్ అను, మెడ్రాస్ రెజిమెంట్ అను, మెడ్రాస్ ఇక్కడి నుంచి దక్షిణ నుంచి ఎక్కువ వెళ్తారు. అలాగే మనకు డోగ్రా రెజిమెంట్ ఉంది, డోగ్రాలు ఎక్కువ ఉంటారు. ఇవి సహజంగా వాళ్ళ పేరు ఎలా ఉందో అక్కడి నుంచి ఎక్కువ మంది వస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా రావచ్చు కానీ మెజారిటీ వాళ్ళే ఉంటారు. సో బలూచ్ రెజిమెంట్ మనం ఏమనుకోవాలి, బలూచీలు ఎక్కువ ఉంటారు అనుకుంటాం. బలూచ్ రెజిమెంట్లో అందరూ పంజాబీలే ఉంటారు. ముషర్రఫ్ బలూచ్ రెజిమెంట్ పంజాబీ, అంటే మొహాజిర్ యాక్చువల్గా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఇంకా మిగతా పంజాబ్ని తీసేస్తే సింధ్కు ఏదో 4 మెతుకులు పడేస్తారు కానీ బలూచిస్తాన్ కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ మనకు గిల్గిట్ బాల్తిస్తాన్ కానీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే అంటారో వాళ్ళు POJK వెస్టర్న్ జమ్మూ ఈ ప్రాంతం కానీ వీళ్ళు ఎవ్వరికి కూడాను ఎటువంటి పవర్స్ లేవు. పైపెచ్చు వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తారు. బలూచిస్తాన్లో చాలామంది అంటే యువకులని తర్వాత శక్తి ఉన్నటువంటి మనుషులు మగవాళ్ళని అందరినీ వీళ్ళు ఎత్తుకుపోయి ఎన్నో నెలల తర్వాత కొంతమందిని విడుదల చేస్తారు, కొంతమంది శవాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ రోజు దాకా వాళ్ళని ఎక్కడ చంపారు, ఎక్కడ ఏం చేశారు అన్న విషయాలు చాలామందికి తెలియదు. బహుశా మనకు కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే వాళ్ళని చంపేసి వాళ్ళ అవయవాలని చైనాకి అమ్మేశారు. చైనాలో పెద్ద ఆర్గన్ ట్రేడ్ ఉంది. మామూలుగా మన భారతదేశంలో ఎవరికైనా కిడ్నీ కావాలంటే మీ కుటుంబ సభ్యులు కాకుండా మీకు ఎవరైనా డోనర్ ఇచ్చే కిడ్నీ కోసం అంటే మీకు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతవల్ల వ్యక్తి చనిపోవచ్చు, 1-2 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. చైనాలో అలా కాదు, మీకు కిడ్నీ కావాలంటే కానీ మీరు పైసలు ఇవ్వగలిగితే మీకు 2 రోజుల్లో వచ్చేస్తుంది కిడ్నీ. సో వాళ్ళకు ఇల్లీగల్గా అంతే కదా. మరి ప్రజల యొక్క మొత్తం వాళ్ళ బ్లడ్ పిక్చర్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యం గురించి మొత్తం డేటా చైనాలో ఉంటుంది. ఆ డేటా ఆధారంగా మీకు మ్యాచ్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరో చూసి వాళ్ళని చంపేసి ఆ అవయం తెచ్చి మీకు ఇస్తారు. అది పెద్ద క్రూరమైనటువంటి రెజీమ్ అది చైనా. వాళ్ళకి వీళ్ళు అవయవాలు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ స్త్రీలు, ఎందుకంటే పురుషులందరూ చనిపోతున్నారు, స్త్రీలు ఉద్యమం చేస్తున్నారు. స్త్రీలు కరీమా బలూచ్ అని ఆవిడ అక్కడికి వెళ్ళి ఇస్లామాబాద్లో ధర్నా చేసి మిస్సింగ్ పర్సన్స్ అని వీళ్ళని మళ్ళీ మాకు ఇవ్వండి అని చాలా ధర్నా చేశారు. ఫైనల్గా వాళ్ళ ఆర్మీ మిమ్మల్ని చంపుతామని బెదిరించి ఇటువంటివన్నీ చేశాక ఆవిడ మళ్ళీ బలూచిస్తాన్ క్వెట్టాకు తిరిగి రాగానే ఘన స్వాగతం, ఒక చక్రవర్తితో రాజో ఎవరో వస్తే అతనికి ఎటువంటి స్వాగతం ఉంటుందో అటువంటి స్వాగతం ఆవిడ దొరికింది. కొన్ని లక్షల మంది వచ్చారు ఆవిడ చూడడానికి. సో కాబట్టి అక్కడ పరిస్థితి అంతా ప్రజలలో ఈ పాకిస్తానీ పంజాబీలకు వ్యతిరేకంగా అక్కడ ఒక విధమైనటువంటి సమస్య ఉన్నది. అక్కడ దీన్ని వీళ్ళు అధిగమించలేకపోతున్నారు. ఎందుకంటే మేమే తానాషాహీలము, మేమేం చెప్తే మీరు వినాలి అన్నటువంటి భావజాలం వీళ్ళకు ఉన్నది. అదే ప్రయత్నం చేసి వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ని కోల్పోయారు. బంగ్లాదేశ్ తయారైంది. అదే పరిస్థితుల్లో ఈరోజు మిగతా ప్రాంతాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ దేశానికి నిష్కృతి అన్నది లేదు. ఓకే,
అయితే చివరిగా 2 ప్రశ్నలు గిరిధర్ గారు. ఒకటి, చైనా భారత్ మధ్య కొద్ది రోజులుగా ఈ డైలాగ్ వార్ నడుస్తోంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ సేలా టన్నల్ అది ప్రారంభించినప్పుడు కానీ, 10,000 మంది అదనపు బలగాలను మోహరించినప్పుడు కానీ, ఈ అరుణాచల్ ప్రదేశ్లో విజిట్ చేయడం కానీ ప్రధానమంత్రి గారు చేసిన ప్రతిసారి ఏదో ఒక కవ్వింపు చర్యలో రెచ్చగొట్టడమో ఏదో ఒకటి చేస్తోంది. సో చైనాకి ఎలాగో పాకిస్తాన్కి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, ఆ మాటకు వస్తే చైనా కానీ ఈవెన్ అమెరికా కానీ పాకిస్తాన్ని పావుగా వాడుకొని ఈ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఏదైనా విధ్వంసకర చర్య లేకపోతే భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పాకిస్తాన్ వాడుకొని ఏమైనా చేసే అవకాశం ఉందా? కుట్ర చేయొచ్చు? తప్పకుండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయని కూడా చేయొచ్చు వాళ్ళు. కానీ భారత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది. ఇంత ఎలక్షన్స్ జరుగుతున్నా మోదీ గారు భూటాన్కి వెళ్ళొచ్చారు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ భారత ప్రధాని ఇప్పుడు ఆయన లేమ్ డక్ ప్రధాని కదా, ఆయన ఓన్లీ కేర్ టేకర్ ప్రధాని, ఆయనకు గతంలో ఉన్నటువంటి పవర్స్ లేవు ఆయనకి. అయినా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇతరత్ర దేశాలతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు. జెలెన్స్కీతో మాట్లాడారు, పుటిన్తో మాట్లాడారు, ఇలా బెల్జియం ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, చాలామందితో మాట్లాడుతున్నారు. భూటాన్ పర్యటన కూడా వెళ్ళొచ్చారు. సో భూటాన్కి ఎందుకు వెళ్ళారు ఆయన? అదేదో ఫోన్లో మాట్లాడి వచ్చాను వాళ్ళ రాజుతో, పెద్ద ఇష్యూ కాదు. అయినా ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ అన్నీ చూపించడం అంటే దానికి సందేశం మనం చైనాకు పంపిస్తున్నాం, మాతో మీరు పెట్టుకోకండి, మేము సిద్ధంగా ఉన్నాం. సేలా టనల్ కూడా అదే. సేలా టనల్ మనకి ఎంతటి కీలకమైందంటే, మనకు రమారమి 6 నెలలు, సంవత్సరంలో 6 నెలలు మన సైనిక బలగాలు తవాంగ్ సైడ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. సేలా పాస్ అని ఉండేది, ఎత్తైనటువంటి పర్వత శ్రేణిలో 16,000 అడుగుల ఎత్తులో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దిగి వెళ్తే కానీ మనకు తవాంగ్ రాదు. అంత ఎత్తుకు వెళ్తే కనుక ఈ చలికాలం వచ్చేసరికి మనకు అక్టోబర్ నుంచి రమారమి ఫిబ్రవరి మార్చి దాకా మూసుకుపోతుంది. సో ఇవి వెళ్ళలేవు. ఇవన్నీ కష్టపడి వెళ్ళినా ఇరుక్కుపోవడము, చనిపోవడం ఇటువంటివి జరుగుతాయి, అవలాంచెస్ రావడం ఇటువంటి జరుగుతాయి. సేలా టనల్ అనేది రమారమి 1000 అడుగుల కింద 24 గంటలు 365 రోజులు ఎటువంటి మనకు ఇబ్బంది లేకుండా మన సైన్యాన్ని, మన బలగాల్ని, అలాగే మన ట్రాఫిక్ని మనకు తవాంగ్ సైడ్ తీసుకువెళ్ళేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నాం. తవాంగ్ అనేది ఒక చిన్న వ్యాలీ, దాని చుట్టూదర పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇది చైనా క్లెయిమ్ చేస్తుంది, మాకు తవాంగ్ కావాలని అంటున్నారు వాళ్ళు. ఇది టిబెట్లో భాగం, ఇది దలైలామాకు సంబంధించినటువంటిది. దలైలామా మా చైనీస్ కాబట్టి ఇది కూడా మాకు కావాలని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం కూడా 1962లో అక్కడి నుంచే వచ్చారు వాళ్ళు, తవాంగ్ మీదుగా వచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ టనల్స్ వెళ్ళడం వల్ల రేపటి రోజు వాళ్ళతోటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాళ్ళతో యుద్ధం లాంటిది వచ్చినా, ఏదైనా గొడవ అయినా కానీ మనం 24 గంటల నుంచి 48 గంటల లోపల ఎంతమంది కావాలంటే అంతమంది సైన్యాన్ని, మన యుద్ధ అస్త్రాలని, మనకు ట్యాంక్స్ కావచ్చు, మనకు ఫీల్డ్ గన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన అక్కడ తీసుకెళ్ళచ్చు. ఇంతవరకు మన పరిస్థితి ఏంటంటే హెలికాప్టర్లు తీసుకెళ్ళి డ్రాప్ చేయవలసిన పరిస్థితి. ఎన్ని హెలికాప్టర్లు తీసుకెళ్తే మనం ఒక బెటాలియన్ తీసుకెళ్ళగలం? ఇది వచ్చేసరికి కంగు తినింది చైనా. ఇంతేకాదు ఒక 5 అంశాలు ఉన్నాయి. ఇదొక అంశం. రెండవ అంశం, ఒకటి సేలా టనల్, 2 అగ్ని 5 మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఒకటే అస్త్రం ప్రయోగిస్తే 8-9 టార్గెట్స్ ఛేదించగలదు. ఇక్కడి నుంచి చైనా మీద కొట్టామంటే అది బైజింగ్ దాకా వెళ్ళగలదు, 8,000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు. ఎక్కడో హైదరాబాద్ నుంచో మనకు, లేకపోతే బెంగళూరు నుంచో కొట్టచ్చు. మనం ఏదో బార్డర్ నుంచి కొట్టాల్సిన అవసరం లేదు. ఇది కొడితే కనుక మనకు స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి దిగుతుంది. దాన్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. 9 అస్త్రాలు వెళ్తాయి. 9 వాళ్ళు చేయలేరు. చెంగ్డూని కొట్టచ్చు, లాసాన్ కొట్టచ్చు, షాంఘాయ్ని కొట్టచ్చు, బెయిజింగ్ని కొట్టచ్చు, ఇంకేదో గ్వాంగ్జూని కొట్టచ్చు. ఒక మల్టిపుల్ సిటీస్ని ఒక్కటేసారి అటాక్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. 2, ఒకటి సేలా టనల్, 2 ఇది. 3వది వాళ్ళ మాల్డీవ్స్ కబ్జా చేసుకున్నాం కాబట్టి భారతదేశాన్ని మనం ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ షిప్లన్నీ 3-4 పంపించారు ఇండియన్ ఓషన్ ప్రాంతంలోకి. మనం ఏం చేసాం, దాన్ని కౌంటర్ చేస్తూ అగాట్టి, కవరాట్టి, మన లక్షద్వీప్లో ఉన్నటువంటి ప్రాంతంలో స్పెషల్గా మనం దాన్ని ఏమంటే కొత్త ఎయిర్ ఫోర్స్ యూనిట్, ఒక నేవల్ యూనిట్ 2 పెట్టాం, పటిష్టం చేసాం అక్కడ. సో దాంతో మన రీసెర్చ్ వెహికల్స్ అక్కడ ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో తిరుగుతున్నాయి, బే ఆఫ్ బెంగాల్లో అన్నీ తిరుగుతున్నాయి. వాళ్ళ 3 రీసెర్చ్ వెహికల్స్ మధ్యలో మనం నిలబడ్డాం. అంటే వాళ్ళని బెదిరిస్తున్నాం మనం, నువ్వు ఏం చేసినా, దుశ్చర్య చేసినా మేము నిన్ను ఊరుకోబోమని చెప్పడం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెడ్ సీ ప్రాంతంలో ఈ మనకు హైజాకర్లు ఎవరైతే ఉన్నారో, మన పైరట్స్ ఎవరైతే ఉన్నారో, హైజాకర్ అంటే ఏరోప్లేన్ అందాం, కానీ పైరట్స్ ఎవరైతే సొమాలి పైరట్స్ ఉన్నారో, అలాగే మనకు హౌతీ రెబల్స్ మిజైల్స్ కొడుతున్నటువంటి ప్రాంతంలో
10 నుంచి 12 షిప్పులు మన నేవీ షిప్లు ఉన్నాయి అక్కడ. మనకు బేస్ లేదు అక్కడ, అయినా మనం అక్కడ ఉన్నాం, మోహరింపు చేసాం. ఏ షిప్కి ఏ దాడి వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి రెస్పాన్స్ మనమే ఇస్తున్నాం. ఎన్నో షిప్లను రెస్క్యూ చేసాం. సొమాలీ పైరట్స్ని అరెస్ట్ చేసి 35 మందిని బాంబేకి తీసుకొచ్చాం, మనం ముంబైకి తీసుకొచ్చాం. ఈవెన్ చైనీస్ మన కమర్షియల్ వెసల్ ఒక షిప్ వెళ్తుంటే దానిని మనమే కాపాడాం. పాకిస్తానీ షిప్ని కాపాడాం. పాకిస్తానీలు, దాంట్లో ఉన్నటువంటి పాకిస్తానీలు, అఫ్కోర్స్ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ క్రూ భారతదేశం మమ్మల్ని రక్షించింది అని వాళ్ళు చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. కానీ అక్కడ అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, కోalition ఫోర్సెస్, యూకేవి, ఫ్రాన్స్వి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? హౌతీలో బాంబులు వేస్తున్నారు కానీ వీటిని ఆపలేకపోతున్నారే. చైనాకు జిబోటీలో వాళ్ళకు ఒక బేస్ కూడా ఉంది, అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చైనా పాకిస్తాన్ గత నెల లోపలే వాళ్ళు ఒక యుద్ధ విన్యాసాలు చేశారు. వాళ్ళ పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళ సముద్ర ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేశారు. అంటే మేము భారతదేశం కంటే గొప్ప అని చూపించుకోవడానికి చేశారు. మరి ఈ రోజు పైరెట్లు మిమ్మల్ని కొడుతుంటే మీరు ఏం చేయలేకపోతున్నారే? అంత పెద్ద బేస్ పెట్టుకొని మీ శక్తి ఏంటో అర్థమైపోయింది కదా. ఇటువంటి 4-5 అంశాలు, భూటాన్కి వెళ్ళడం మోదీ గారు, ఇవన్నీ కూడాను మనం ఒక సంకేతం పంపిస్తున్నాం. మాతో పెట్టుకోకండి, మా ఎలక్షన్ టైంలో మీరు ఇంటర్ఫియర్ అయ్యారంటే మా ప్రతిక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు మీ సరిహద్దు, మీ పరిధిలో మీరుండండి, మేము మేము చేస్తాం, చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి. ప్లస్ ఆయన అరుణాచల్కి వెళ్ళంగానే వాళ్ళు చాలా దానికి ప్రతిక్రియ చాలా ఇదిగా ఉండింది. అది దాన్ని మనం ఖండించాం. అమెరికా మన పక్షాన్ని నిలబడింది. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం, వాళ్ళ రియల్ టెరిటరీ అని చెప్పి అమెరికా కూడా ఒప్పుకుంది. సరే, వాళ్ళ సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు. అమెరికా ఎందుకంటే చైనాని కౌంటర్ చేయడానికి భారతదేశాన్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ మనం చాలా స్పష్టంగా సంకేతం పంపించాం ఇవన్నీ చేయడం వల్ల. కానీ మన శాంతి ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర శక్తి ఉన్నప్పుడే శాంతి వస్తుంది. అగ్ని 5 పెట్టుకొని మనం శాంతి మాట్లాడుతున్నాం. మీ దగ్గర శక్తి లేకపోతే మీ శాంతిని ఎవడు పట్టించుకోడు. ఈరోజు చైనా బెదిరిపోతుంది. భారతదేశం చేస్తున్నటువంటి ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు వాళ్ళు మన మీద ఇటువంటి భాషలు మాట్లాడడం, రోజు వాళ్ళ గ్లోబల్ టైమ్స్ ఏదో ట్వీట్ చేయడము, మీకు ఏదో పెద్ద శక్తి ఉందని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఎంత వీకో మీకు తెలియదు, చైనా తలుచుకుంటే మిమ్మల్ని ఇలా భస్మాపట్టణం చేయగలదు, ఏంటో బెదిరింపులు మొదలుపెట్టారు. కానీ అంటే వాళ్ళకి ఎక్కడో నొప్పి తగిలింది అని అర్థమవుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చైనా ఏమనుకున్నా కానీ సరే, వాళ్ళు పెద్ద శక్తి, వాళ్ళు చాలా పెద్ద దేశం, మనకు తెలియని విషయం కాదు. కానీ మన దేశానికి సంబంధించి వాళ్ళని హ్యాండిల్ చేయవలసినటువంటి శక్తిని మనం పెంచుకుంటున్నాము. సముద్రంలో వాళ్ళని కట్టడి చేయగలిగిన శక్తి మనకున్నది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వాళ్ళని కనుక మనం కట్టడి చేశామంటే చైనాకు సంబంధించిన 60 నుంచి 70% వాళ్ళ వాణిజ్యం ఆఫ్రికాతో కావచ్చు, గల్ఫ్తో కావచ్చు, లేదా మనకు యూరోప్తో కావచ్చు, మొత్తం స్తబ్దం చేయొచ్చు మనం. అటువంటి కెపాసిటీ మనకున్నది. ఎయిర్ ఫోర్స్ కూడా, వాళ్ళు ఎయిర్ ఫోర్స్ లదాఖ్లో లాసా మన టిబెట్ నుంచి టేక్ ఆఫ్ చేయాలంటే అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. మనం మనుషులకు ఎలా ఊపిరి తీసుకోలేమో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అంతే కష్టం. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే పెద్ద రన్వేస్ కావాలి, ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ ఇంధనం వేసుకొని పెద్ద రన్వేస్లో వాళ్ళు టేక్ ఆఫ్ చేయాలంటే బాంబులు తక్కువ పెట్టుకొని వెళ్ళాలి. ప్లస్ మనకు ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతం, ఎక్కడ కొడతారు? చిన్న ఊరు, చిన్న ఊళ్ళని కొట్టగలరు. కానీ పెద్ద పెద్ద ఊళ్ళలో వచ్చి వాళ్ళు కొట్టాలని, చండీగఢ్ లాంటి వాళ్ళు కొట్టాలంటే చాలా దూరం ప్రయాణించారు. అంత లోపల వాళ్ళు మనం ట్యాకిల్ చేయొచ్చు. కానీ మన ఎయిర్ బేస్లన్నీ కూడా అంబాలాలో కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, ఇవన్నీ నేలమట్టం అంటే మామూలు సీ లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇవంతా కొండ ప్రాంతం కాదు, కొండకు దిగువన ఉన్నటువంటి. కాబట్టి హ్యాపీగా మనం ఫుల్ ఫ్యూయల్ మిజైల్స్ తోటి మనం టేక్ ఆఫ్ చేసి వాళ్ళు ఎక్కడైనా కొట్టచ్చు. మనకు బ్రహ్మోస్ లాంటి అస్త్రాలు ఉన్నాయి, పినాకా లాంటివి, ఆకాష్ లాంటివి, వీటిని అస్త్రాలు మనం పెట్టుకున్నాం. కాబట్టి చైనా ఒక విధమైనటువంటి భయంలో ఉన్నది. వాళ్ళు ఏం చేశారు దాని కౌంటర్గా? మన కరకోరం పాస్ ఏదైతే మనకు లదాఖ్లో అక్సాయ్ చీన్ దగ్గర ఉన్నదో దానిపైన యుద్ధ విన్యాసాలు చేశారు వాళ్ళు. దాన్ని వీడియోలు రిలీజ్ చేశారు. సరే, మీరు ఏమైనా కొట్టుకోండి, మాకేమో వీఆర్ సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి సంకేతాలు పంపించాం. కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే మన సైనిక బలాలు కానీ మన ప్రభుత్వం కానీ దాన్ని తిప్పికొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మనము పాకిస్తాన్ వాడుకుంటే కూడా పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ నొప్పి మరవలేనటువంటి చెంపదెబ్బ తగిలేటువంటి దాంట్లో కూడా మనం చాలా సిద్ధంగా ఉన్నాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి గిరిధర్ గారు, భారత్తో ట్రేడ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి ప్రపోజల్లో పెట్టడం, అక్కడ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఒకవైపు ఏమో ట్రేడ్ మొదలు పెడతామని ప్రపోజల్ పెడుతున్నారు, ఇంకో పక్క జెనీవాలో మళ్ళీ కాశ్మీర్ గురించి మళ్ళీ మాట్లాడతారు. ఎలా చూడేది? ఈ ట్రేడ్ మొదలు పెడతామని ఇది దీంట్లో కూడా ఏమైనా కుట్రుందా? గతి లేని పరిస్థితి వాళ్ళకి. భారతదేశంతో వాణిజ్యం చేయకపోతే ఆ దేశం బతకదు. ఈరోజు వాళ్ళకి టొమాటోలు కానీ, వాళ్ళకి ఏదో కావాల్సినటువంటి కూరగాయలు కానీ, మందులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు దుబాయ్ నుంచి కొనుక్కోవాలి. దుబాయ్ నుంచి ఏం కొంటున్నారు? మన వస్తువులే కొంటున్నారు.
డైరెక్ట్గా కొనుక్కోరు, ఎందుకంటే మనతో కొన్న భారతదేశం నుంచి వచ్చాయంటే నామూషి కాబట్టి, మనతోటి వాణిజ్యం మూసుకొని కూర్చున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, భారతదేశం నుంచి దుబాయ్కి వెళ్తాయి, లేదా సముద్రంలోనే దుబాయ్ స్టాంప్ వేసి మనమే స్టాంప్ వేసి ఇస్తాము, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. 10 రూపాయలు ఉన్నటువంటి టమాటోలు దుబాయ్ స్టాంప్ వదిలేసరికి 20 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ కుదలేని, కాబట్టి వాళ్ళ అవసరం కోసం మనతో వాణిజ్యం చేయాలి. కానీ వాళ్ళ ప్రభుత్వాలే గతంలో ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, తర్వాత షహబాజ్ షరీఫ్ కావచ్చు, ఆర్టికల్ 370ని మళ్ళీ పునర్స్థాపిస్తే కానీ మేము మీతో వాణిజ్యం చేయమని ప్రగల్భాలు వాళ్ళే పలికారు. కాబట్టి మీ చావు మీరు రావండి, మనకు అనవసరం. ఇప్పుడు మనతో వాణిజ్యం చేయాలి, మేము చేయాలనుకుంటున్నామని ఇషాక్ దార్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఇషాక్ దార్ వచ్చేసి అక్కడ యూరోప్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంటు, మీరు వాణిజ్యం చేయాలంటే ఇక్కడ మీ వాణిజ్యం కోసం కాచుకొని కూర్చుందా భారతదేశం, యాక్సెప్ట్ చేస్తామా లేదా, మన ఇష్టం అది. మనం వాళ్ళతో వాణిజ్యం చేయాల్సిన ఆవశ్యకత లేదు, మనకు అవసరమే లేదు. ఏదో చిన్న అడప ఏదో కొన్ని సిమెంట్ లాంటివి ఏదో వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి, అవి తీసుకుంటామా లేదా మన ఇష్టం. ఇప్పుడు ఆల్రెడీ మనం రమారమి 2019 నుంచి 2024 ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు కంప్లీట్ వాణిజ్యం కట్ చేసుకున్నాం కదా, మన దానివల్ల ఏం నష్టం లేదు. ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆప్షన్ లేదు అంతే. దానివల్ల మన నష్టమేం లేదు కదా. 5 ఏళ్ళ నుంచి వాడితో వాణిజ్యం చేయలేదు, మనకు ఎకానమీ ఇంకా పెరుగుతూనే ఉంది కదా, వాడి ఎకానమీ క్షీణిస్తుంది, వాడి అవసరం ఉంది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మళ్ళీ ఇక్కడ పోయి జెనీవాలో పోయి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం కూడా ధీటుగా సమాధానం ఇచ్చాం. ముందు మీ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఆపండి, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని ఆపుకోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి, మాకు మీరు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కూడా వాళ్ళకి ధీటుగా చెప్పాం మనం. కాబట్టి భారతదేశం యొక్క స్టాండ్, మోదీ గారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. 2014లో నవాజ్ షరీఫ్ని పిలవడము, ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు, తర్వాత ఆయన వాళ్ళ లాహోర్లో దిగి వాళ్ళ అమ్మని కలవడము, నవాజ్ షరీఫ్ గారి తల్లిని కలవడము, ఆయన మనవరాలి పెళ్లికి వెళ్ళడము, ఇటువంటి స్నేహహస్తం మనం ఇచ్చాం. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని మన వీక్నెస్గా భావించి వాళ్ళ మన మీద దాడులు చేశారో, పఠాన్కోట్ కావచ్చు, ఊడి కావచ్చు, ఇవన్నీ దాడులు చేసిన తర్వాత మనకు, అలాగే మన పుల్వామా కావచ్చు, ఇవన్నీ దాడులు చేశారు. తర్వాత మనం ఏం చేసామంటే ఈ దేశానికి నిష్కృతి లేదు, వీళ్ళని మనం కంప్లీట్గా వదిలేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు పాకిస్తాన్కి బుద్ధి వచ్చి వాళ్ళ గతి లేని పరిస్థితిలో మనతో వాణిజ్యం చేయాలంటే మనం యాక్సెప్ట్ చేస్తామనేది మన ఇష్టం. మన ప్రభుత్వం మన దేశం నుంచి వెళ్ళినటువంటి మందులకి వాళ్ళు ఈరోజు దాకా పైసలు ఇవ్వలేదు. మన ఫార్మస్యూటికల్ కంపెనీ చాలా వాళ్ళు మందులు పంపించారు, ఈరోజు దాకా రాలేదు. కుక్క కాటుకు వ్యాక్సినేషన్ వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి ప్రతిదానికి మన మీద డిపెండెన్స్ అనేది వాళ్ళకి తప్పదు. భారతదేశాన్ని విస్మరిస్తే సర్వనాశనం మీద వాళ్ళ దేశమే. ఈరోజు ఏదో మేము చాలా గొప్పగా పారదర్శకంగా నిర్ణయించుకున్నామని వాళ్ళ కమర్ జావేద్ బాజ్వా వాళ్ళ సైనికాధ్యక్షుడే ఎప్పుడో చెప్పాడు, మనము జియో పాలిటిక్స్ నుంచి జియో ఎకనామిక్స్కి వెళ్ళాలి అని చెప్పి. జియో ఎకనామిక్స్ అంటే భారతదేశం లేనిది జియో ఎకనామిక్స్ లేదు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా IPI పైప్ లైన్ వేయాలి, అక్కడి నుంచి ఆయిల్ గ్యాస్ మన దేశానికి రావాలి. అలాగే టాపీ, తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఈ రెండింటికి పాకిస్తాన్ అడ్డం ఉండదు. వాళ్ళు దీనిలో భాగస్వాములు అయితేనే ఆ దేశానికి నిష్కృతి ఉంది, లేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. కాబట్టి మనకు వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళతో వాణిజ్యం చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఆ వాణిజ్యం పేరిట వాళ్ళు హవాలా పైసలు ఇక్కడ పంపించే ప్రమాదం ఉంది. కాబట్టి అంత తొందరగా మనం యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. ధన్యవాదాలు గిరిధర్ గారు, చాలా సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పాకిస్తాన్పై గత వారం 10 రోజులుగా పాకిస్తాన్లో వరుస అటాక్లు జరుగుతున్నాయి. ఇలాంటి అటాక్లు రాబోయే రోజుల్లో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత్తో ట్రేడ్ చేయడానికి, వ్యాపారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ వ్యాఖ్యలు చేస్తోంది. అయితే అది వాళ్ళ యొక్క దయనీయ పరిస్థితిని తెలియజేస్తుంది. పాకిస్తాన్కి భారత్తో అవసరం ఉంది తప్ప భారత్కి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రస్తుతం ఆ దేశం యొక్క దయనీయ పరిస్థితికి అర్థం పడుతోంది. మరి భవిష్యత్తు అయితే మరింత గందరగోళంలో పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.